మొదటిగా యేసుక్రీస్తు ప్రభు సేవకునిగా ఈ భూమి మీదకి వచ్చి సేవ చేసేటటువంటి తాత్పర్యాన్ని ప్రజలందరికీ కూడా తన జీవితం ద్వారా ప్రదర్శించి ఆయన సిలువకు వెళ్ళిపోయాడు. ఆ తదుపరి అపోస్తలుడైన పౌలు క్రీస్తు విడిచిపెట్టినటువంటి ఆ సేవను కొనసాగించటానికి పూనుకున్నాడు. అపోస్తలుడైన పౌలు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన భక్తిలో గరిష్టత కలిగిన వ్యక్తి. గమాలియేలు పాదాల దగ్గర అతను భక్తి నేర్చుకున్నటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రం అంతటినీ కూడా పుక్కిట పట్టినటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞల విషయంలో ఏమాత్రమూ కూడా సందేహపడకుండా నమ్మి వాటిని అనుసరించి జీవించినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే యేసు క్రీస్తుని ఆయన చూశాడో ఆ తదుపరి ధర్మశాస్త్రాన్ని ఒట్టిదిగా ఎంచాడు. ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన ఒట్టివిగా ఎంచి క్రీస్తు యేసు ద్వారా మాత్రమే నీతి కలుగుద్దని, ఆయన ద్వారా మాత్రమే రక్షణ కలుగుద్దని, ఆయనే పరలోకానికి అధిపతి అని ఆయన ఎంచి సేవను ప్రారంభించాడు. సేవ ప్రారంభం ఆయన సేవకుల కొరకు వెతుకుతూ సేవ చేశాడట. అంటే మీరు ఆలోచించాలి, సేవకుడు ఎప్పుడూ కూడా సేవకుని తయారు చేయటానికి వెతకాలి. ఆయన అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి తిమోతి అనేటువంటి ఒక ఆయన దొరికాడు. ఆయన్ని గురించి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నా నిజమైన కుమారుడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి కుమారుడుగా ఉండి ఆయన తండ్రి ఆజ్ఞలన్నిటినీ కూడా నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. అలాగే మీరు ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా, నిజమైన కుమారుడు ఎవరు అని అంటే, ఆత్మీయత ఎప్పుడైతే ఎవరి ద్వారా అయితే నువ్వు పొందుకున్నావో దేవుని బిడ్డలారా, ఆ ఆత్మీయతను అభివృద్ధి పరుచుకుంటూ అనేక సేవకులకు దాన్ని ప్రచురపరిచేవాడు, సేవకులను అనేవాడు. దేవుని బిడ్డారా, మీరు ఆలోచించండి. చాలాసార్లు గొర్రెలను కంటే కాపరెప్పుడూ కూడా గొర్రెలను కనలేదు. దేవుని బిడ్డలు అలాగే సేవకుడు సేవకులను కనాలి. నిజమైన కుమారుడుగా ఉండటం అంటే నీవు కూడా ఒక సేవకుణ్ణి సంపాదించుకోవాలి. ఈ విశ్వాసులు 100 మంది ఉన్నా నీకొక్క సేవకుడు లేకపోతే ఆ విశ్వాసులు నీ అవసరాలు తీరుస్తారే తప్ప ఆత్మలను రక్షించలేరు. నీ సంపద దేవుని బిడ్డలారా, నీవు ఎదుగుతున్న విధానాన్ని బట్టి ఉండదు. నీవు మేడలు కట్టొచ్చు, ఎన్నో స్థలాలు కొనొచ్చు, ఎంతో డబ్బు సంపాదించవచ్చు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొనొచ్చు. కానీ ఇవేమీ కూడా దేవుని ఎదుటకు వచ్చేవి కావు. దేవుని బిడ్డారా, దేవుని ఎదుట షబాష్ అనిపించుకునే ఆ మాట కేవలం నీ వెంట ఒక సేవకుడిని తెచ్చుకున్నావు. దేవుని బిడ్డారా, కష్టించి నష్టానికి గురై తిండి తిప్పలు లేక దేవుని బిడ్డల అనేకమైన ఇబ్బందులతో బాధలతో మరి ఒక సేవకుల్ని సంపాదించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు తన సేవలో ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, ఎంత బాగా ఉన్నాడంటే, తనకు నిజమైన కుమారుడైన తిమోతి ఉన్నాడు గనుక తను చనిపోయిన తిమోతి ద్వారా
గొప్ప సేవ జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు. తన యొక్క సేవ ప్రతిఫలిస్తుందని ఆశించాడు. ఆయన మరణించేటప్పుడు కొంతమంది పండితులు అంటాడు, పౌలు శిరచ్ఛేదనం చేయబడేటప్పుడు సంతృప్తిగా చనిపోయాడట. సంతృప్తిగా, ఏమాత్రము కూడా వణకక బెణకక బాధపడక నష్టము జరుగుతుందని ఆలోచించక తను ఎంతో ఆనందముతో సంతోషముతో చనిపోయాడట. ఆ చనిపోయేటప్పుడు ఆయన తలంచుకున్నది ఏమిటంటే, నేను చచ్చిపోయినా నాకంటే రెండంతల సేవ చేయగలిగినటువంటి కుమారులు నాకున్నారు. అందులో తిమోతి అనేవాడు ఒక ఆయన ఉన్నాడు కనుక నాకేమీ పర్వాలేదని ఆయన ఆనందముతో చచ్చిపోయాడు. ఇవాళ ఆత్మీయ తండ్రులుగా మనం ఉంటున్నాం. మన దగ్గర విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరూ ఆరాధించేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థిస్తారు, ఇలా ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తారు. ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చినందుకు స్తుతిస్తారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారు ఆత్మల సంపాదన కొరకు ఏమాత్రమూ పనికిరారు. మన సంఘాల్లో ఉన్న సంఘస్థులెవ్వరూ కూడా ఆత్మల సంపాదన కొరకు పనికిరాదు. ఎందుకంటే మనము వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తూ వచ్చాం. వాళ్ళ మనంతట ఎదుగుదలలోకి వాళ్ళని రానీలేదు, మనం రప్పించలేదు. మన వలే వాళ్ళు కావాలని, మనలాగే వాళ్ళు వాక్యం చెప్పాలని, మనలాగా వాళ్ళు ప్రార్థన చేయాలని, మనలాగా నిస్వార్థపరుడుగా వారు జీవించాలని, మన వలె ఈ లోకాన్ని, అలాగే దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకం ఉన్నటువంటి ప్రతి దానిని కూడా అసహించుకోవాలి అనేటువంటి తత్వంలోనికి వారిని మనం నడిపించలేకపోయాం. వారిని ఎప్పుడు పుషింగ్ ఇస్తున్నాం, వారిని ఎప్పుడు కూడా మనము అభినందిస్తున్నాం, వారిని ఎప్పుడు కూడా వారి జీవితాలను బట్టి మనము హర్షిస్తున్నాం. ఎందుకో తెలుసా, వాళ్ళు వస్తే చాలు అనుకుంటున్నాం, వారు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళకి తోచింది ఏదో వేస్తున్నారు. అవసరమైతే వారు ఎంతో డబ్బును కూడా చెల్లించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు సంఘంలో. కానీ ప్రియ దేవుని పెట్టారు, వారు ఆత్మల రక్షార్థమై పని చేయటం లేదు. మనకంటే వాళ్ళు కూడా మన సహవాసులుగా ఉన్నప్పుడు, సహదాసులుగా ఉన్నప్పుడు, వాళ్ళందరూ కూడా సేవా తాత్పర్యముతో బ్రతుకుతున్నప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడటానికి అవకాశం ఉంటుంది. మీరు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్రోను సంఘం అభివృద్ధి చెందటానికి కారణం విశ్వాసులే. ప్రైర్ పవర్ అనేటువంటిది ఒక సహవాసం ఉంది. అది అభివృద్ధి చెందటానికి కారణం సహవాసంలో ఉన్న విశ్వాసులే, కానీ సేవకులు కాదు. ఎంతవరకు ప్రయాసపడతాడు సేవకుడు? వచ్చిన వారికి ఏదో కొద్ది బోధ చేయగలుగుతాడు, ప్రార్థించగలుగుతాడు. కానీ విస్తారమైనటువంటి సేవ చేయాలంటే విశ్వాసులే దానికి ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉండాలి. మీరు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, వారి సంఘాలలో ఆరాధన అయిన తర్వాత వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు. ఎక్కడికి వెళతారు? ఆ రోజు గుడికి రాని వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా వెళతారు. లేకపోతే వాళ్ళకి తెలిసి దేవుని నమ్మని వారి ఇంటికి వెళతారు. వాళ్ళు కాఫీ ఆశించో భోజనం ఆశించో వెళ్ళరు, తిట్లు ఆశించి వెళతారు. కొంతమంది వాళ్ళను తిడతా, అసహించుకుంటా, మీకు పని పాట లేదా అంట. మళ్ళా రెండో వారం ఆ తిట్లు కోసమే అక్కడికి వెళతారు. అట్లా విసుగకుండా ఎన్ని వారాలైనా వెళ్ళి వారు వచ్చేదాకా ప్రయాసపడతారు. వచ్చిన తరువాత దేవుని వాక్యం వారి మీద పనిచేయాలని భారంగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. కాబట్టి వారం వారం
మాసం మాసం కొత్త ఆత్మలు ఆ సంఘాలకు వస్తున్నాయి. నా సంఘంలో కూడా అలాంటి వారు ఎవరూ లేరు. ఆరాధన అయిన తర్వాత భోజనం చేసి తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మధ్యలో కనబడిన వారితో కూడా, స్నేహితులతో కూడా, దేవుని బిడ్డల రక్త సంబంధికులతో కూడా వారి పొందిన రక్షణను గురించి కానీ, వారు పొందిన ఆనందాన్ని గురించి కానీ, వారు పొందిన సంతోషాన్ని గురించి కానీ, వారు రక్షణ పొందిన తర్వాత ఏ విధమైనటువంటి తృప్తి వారు కలిగి ఉన్నారు అని కానీ వాళ్ళు ఇతరులకు బోధించరు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డగా వారు ఆత్మ సంబంధమైన తృప్తి కోసం రావట్లేదు. వారు శరీర సంబంధమైన అభివృద్ధి కోసం, శరీర సంబంధమైన తృప్తి కోసం, శరీర సంబంధమైనటువంటి అవసరతల కోసం వారు వస్తున్నారు. వారికి వారే బ్రతుకుతున్నారు. అందుచేత దేవుని పెట్టారా, ఇప్పుడైనా జరిగిపోయిన సమయం చాలా జరిగిపోయింది, చాలా ఏళ్ళు అయిపోయినాయి. ఇప్పుడైనా మన విశ్వాసులను మనము సహదాసులుగా, సహసేవకులుగా ట్రీట్ చేయగలిగితే, లేక వారిని నయానో భయానో లేక దేవుని బిడ్డలారా ప్రేమతోనూ వారిని సేవా వైపు నడిపించగలిగితే అప్పుడు మనం దేవునికి నిజమైన సేవకులుగా ఉండగలుగుతాం. పౌలుకి ఈ తిమోతి నిజమైన సేవకుడుగా ఎందుకున్నాడో, ఆ తరువాత అతను ప్రియమైనటువంటి కుమారుడుగా ఎందుకు మారాడో నేను కొన్ని విషయాలు చెప్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. 2వ తిమోతి మొదటి 2 వచనాలు. జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయుట. దేవుని పెట్టారా, అక్కడేమో నా నిజమైన కుమారుడు అన్నాడు, ఇక్కడికి వచ్చేవరకు ప్రియమైన కుమారుడుగా మారాడు. రేపటి దేవుని బిడ్డలారా, అపోస్తలులు పేతురు, ఆంద్రియ, దేవుని బిడ్డలారా, అలాగే యోహాను, దేవుని బిడ్డలారా, ఇలా 11 మంది శిష్యులు ప్రభువుతో ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత 12 మంది శిష్యులు వచ్చారు. ఒక అతను తప్పిపోయాడు. తర్వాత అతనికి మారుగా వేరొక సేవకుని కూడా వారు సిద్ధపరచుకున్నారు. ఆ 12 మంది కూడా ఒక ప్రియమైనటువంటి కుమారుడు అని వారి పత్రికల్లో ఎక్కడ సాక్ష్యం ఇవ్వలేదు. దేవుని బిడ్డలంటే వారు చాలా ఆత్మను రక్షించారు, చాలా మందిని వారు రక్షణలోకి నడిపించారు. కానీ వారి ద్వారా సేవకు వచ్చిన వారు, ప్రియమైనటువంటి వారిగా సేవ చేసిన వారు ఎవరూ లేరు. కానీ పౌలు దగ్గరకు వచ్చిన దేవుని బిడ్డలు తిమోతి ప్రియమైన వారిగా మారాడు. అలా మారటానికి కారణం ఉంది. దేవుని బిడ్డలారా, ఇతను దేవునిలోకి వచ్చిన తరువాత ఆయన ఫలం పొందినవాడు కాడు. దేవునిలోకి రాకముందే తన అవ్వ, తన తల్లి, వారిరువురు కూడా విశ్వాసాన్ని నేర్పించారు. అంటే దేవుని బిడ్డగా తన యొక్క అమ్మమ్మ, తన యొక్క తల్లి విశ్వాసపూర్ణులు, విశ్వాసాన్ని గురించి బోధించినటువంటి వారు. మనము కూడా మన పిల్లలకు బోధించవలసినటువంటిది విశ్వాసము ఒక్కటే. దేవుని బిడ్డ విశ్వాసాన్ని బోధిస్తే వారు పైకొచ్చిన తర్వాత ప్రియమైనటువంటి వారిగా మారతారు. ఇవాళ నాకు విచారం ఏమిటంటే,
నా రక్త సంబంధులు కూడా చాలామంది సేవకు వచ్చి పిల్లలను బాగా చదివించాలి అనేటువంటి తాపత్రయానికి గురైపోయారు. మంచిదే, వారు ఎంత చదివితే అంత మంచిది, చదువు వల్ల జ్ఞానం పెరుగుద్ది. కానీ ప్రియ దేవుని బిడ్డరా, అదే టైంలో వారు ఎంత చదువుతారో అంత బైబిల్ జ్ఞానం కూడా వారికి అవసరం. దేవుని సేవ విషయంలో ఆసక్తి కూడా వారికి అంత అవసరం. ఒకవేళ వాళ్ళు కలెక్టర్ వరకు వెళ్ళి దేవుని సేవ చేయలేని వాళ్ళైతే, దేవుని సేవ విషయమైనటువంటి ఆసక్తి లేని వారైతే మరి దేవుని బిడ్డ మన సేవలు వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నేను నా మనవళ్లకు మనవరాళ్లకు ప్రతి అవకాశం వచ్చినప్పుడు వారికి బోధించేది ఇదే. అయ్యా, మీకు లక్షల జీతాలు వస్తున్నాయి, మంచిదే, కానీ మీరు ఆత్మ సంపాదన కొరకు సహకారులు కాకపోతే మీరు నాకు ఎంత ఇచ్చినా అది వ్యర్థమైనటువంటి డబ్బే. దానివల్ల ప్రయోజనం లేదు, డబ్బు వల్ల ప్రయోజనం లేదు. మీరు ప్రార్థన లేని వారిగా, ఆత్మలు సంపాదించలేని వారిగా, దేవుని సేవ విషయమై ఆసక్తి లేని వారిగా ఉండి నాకు మీరు లక్షలిస్తే ప్రయోజనం లేదు. కాబట్టి మీరు చేయవలసిన పని దేవుని మందిరములో పరిచర్య, రెండవది దేవుని వాక్య సంబంధమైన బోధ. విశ్వాసులతో మీరు మా తాత సేవకుడు అనే తత్వంతో కాకుండా సహవిశ్వాసులు అనే తత్వంతో వారిని కూడా దేవుని కొరకు మీరు నడిపించగలిగితే అది నిజమైనటువంటి బిడ్డలుగా మీరు అభివర్తింపబడతారు అని ప్రతి వారం ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పే బోధ అదే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కొక్కడు వారి జీవితాల్లో ఇప్పుడు దేవుని చాలామంది పరిచర్య చేయటానికి ఉన్నారు. కానీ నేను చెప్తాను, మా మనవడికి కిరణకి ₹1,00,000 జీతం, నువ్వే చెయ్యాలి పరిచర్య. చెత్త తీసుకుని వెళ్ళి నువ్వే పారవేయాలి, నా కళ్ళతో చూడాలి ప్రతి వారం. ఆ ఇస్తరాకులన్నీ నువ్వే తీయాలి, నువ్వే తీసుకెళ్ళి పారవేయాలి. ఇలా కొంతకాలం నువ్వు చేసిన తరువాత నీ ఎడల దేవునికి కలిగేటటువంటి ఆ గొప్ప ఆ ప్రేమ లేక నీకు ఇవ్వబోయే గొప్ప అవకాశం అది తర్వాత చూస్తాడు. అదే మొదటి మనవడు రోహిత్ బోధించేటటువంటి తత్వాన్ని కలిగి ఉండటానికి అతనికి అప్పుడప్పుడు దేవుని వాక్యం నేను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డగా వాళ్ళు చాలా ఇస్తారు, నాకు దశమ భాగాలు కాదు, చాలా ఇస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది లేకుండా అది ఎంత ఇచ్చినా శూన్యంలోకి పోవటమే. అంటే ఆ డబ్బు ఏదో ఒక కాలువలో పారేసినట్లే తప్ప ప్రియ దేవుని బిడ్డగా దేవుని వాక్యము ఎదిగినట్లుగా అది ఎదగదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రార్థనాపరులై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని సేవ చేసే ఆసక్తికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి. వారు ప్రియ దేవుని బిడ్డల దేవుని వాక్యమును ఉపదేశించేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే వారి డబ్బు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రార్థన లేని వాళ్ళు ఎంత డబ్బిచ్చినా వారు అనేకమైన వ్యాపకాలతో ఉండి ధనాపేక్ష పరులై ఉండి, ఇప్పుడు డబ్బిచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు వస్తనిస్తారు. దేవునికి ఇచ్చేవాళ్ళు దేవునికి ఇస్తే ఇంకా దేవుడిస్తాడు అని ఇస్తారే తప్ప వారు దేవుని బిడ్డగా వాడు ప్రార్థనా పూర్వకంగా దేవునికి ఇవ్వరు. అందుచేత నిజమైన కుమారులు ఎవరు అని అంటే ఆయన సేవను కొనసాగించగలిగిన వారు. నీ సేవను కొనసాగించే వాళ్లను నువ్వు సంపాదించుకోవాలి. విశ్వాసులైన సేవకులైన నీ సేవను కొనసాగించాలి. నీ సేవకు కుడి భుజంగా ఎడం భుజంగా ఉండాలి. మీరు చూస్తున్నారా, చాలామంది సేవకులకు వారి వెంట
బ్యాగులు పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, మోటార్ సైకిల్ మీద తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా వారిని వెంబడించే వాళ్ళు ఉంటారు. మన సంఘాల్లో అలాంటి వాళ్ళు ఎవరు నాకు కనబడట్లేదు. దేవుని బిడ్డరా, మనం బయలుదేరుతున్నామంటే మనతో పాటు 2-3 బయలుదేరి వారి సొంత ఖర్చుల మీద మనం ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని విని అవసరమైతే వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకొని, ఇదిగో ఈ సేవకుని దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను, ఈ విధంగా బలపడ్డాను, ఇలా ఉన్నానని చెప్పటం ద్వారా అవతల వ్యక్తికి కూడా మేలు జరుగుతుంది. అలాంటి గ్రూపు మనకుందా అంటే లేదని చెప్పాలి. దేవుని బిడ్డ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలు దేవుని పెట్టిన వాక్యములు ప్రకటించుము, సమయము అసమయము, అప్పుడు ఇప్పుడని కాదు, ఆదివారం మాత్రమని కాదు, కోట ముందన్నప్పుడు మాత్రము కాదు, ఎప్పుడైనా నీకు అవకాశం కలిగినప్పుడల్లా వాక్యాన్ని బోధించటం అనేటువంటిది చాలా అవసరం. పైగా వాక్యం ప్రకటించటం అంత తేలికైన పని కాదు. వాక్యము కొరకు ప్రయాసపడి ప్రకటించాలి. ఈజీగా చెప్పేస్తారు ఈ వాక్యాన్ని, ఈరోజు చాలా ఈజీగా చెప్పేస్తారు వాక్యాన్ని. గుండె లోతుల్లో నుంచి రావట్లేదు, పెదవుల్లో నుంచి వస్తుంది వాక్యం. రేపటి దేవుని పెట్టారా, గుండె లోతుల్లో నుంచి వస్తే గుండెలను కరిగిస్తుంది. దానికి ఎంతో ప్రయాస అవసరం. దేవుని పెట్టారు ఆనాడు 1985కు ముందు దేవుని పెట్టారా, ఏ సేవకుడు కూడా గంట ప్రసంగం చేయాలంటే 2 గంటలు ప్రార్థన చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. అరగంట ప్రసంగం చేయాలంటే గంట ప్రార్థన చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు దేవుని బిడ్డన వారి ఎక్స్పీరియన్స్ కూడా దానికి పరిగణలోకి తీసుకునేవాళ్ళు. అంటే సేవకు వచ్చి ఎంతకాలం అయింది, సేవలో ఎంతకాలం నుంచి ఉన్నారు, సేవలో ఒడిదుడుకులు ఉన్నాయా, సేవలో వారి యొక్క శరీర సంబంధమైన జీవితంలో ఎక్కడైనా పొరపచ్చలు ఉన్నాయా, మచ్చలు ఉన్నాయా, సేవలో అందరి చేత అభినందించదగినటువంటి సేవకుడుగా ఉన్నాడా, వారి సేవకు అతను ఎంతో ఉపయోగపడుతున్నాడా, ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని అప్పుడు ప్రసంగం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా ప్రసంగం ఇస్తున్నారు అంటే వాళ్ళు మాట్లాడగలరా లేరా అంతే. మాట్లాడగలరు అంటే ప్రసంగం చేసేస్తారు, ప్రసంగం ఇచ్చేస్తారు, ప్రసంగం చేసేస్తారు. ఇవాళ మాట్లాడలేదు వారు ఎవరున్నారు? రేపటి దేవుని పెట్టారా, వాళ్ళు పుడతానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు మనం చూస్తాం, శారీరకంగా పుట్టే పిల్లలు అప్పుడు చాలా కాలం తర్వాత మాటలు వచ్చాయి. 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి మాటలు వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు పుడతానే మాటలు నేర్చుకుంటున్నారు. అంటే సంవత్సరానికి మాటలు వచ్చేవాళ్ళు ఉన్నారు పిల్లలు. అంతేకాదు దేవుని బిడ్డరా, వారికి అన్నీ తెలిసిపోతున్నాయి. దేవుడు 3 సంవత్సరాల పిల్లలు ఈనాడు ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. మనకు రాదు. వాళ్ళు అదేదో కోకో మిల్లర్ని ఇంకేదో వాళ్ళే పెట్టుకుని చూసేసే పరిస్థితికి వచ్చారు. అంతే, ఎంత జ్ఞానంగా పుడుతున్నారు మీరు ఆలోచించండి. అందుకే ప్రసంగం చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం కాదు. వారు సేవకు రాకముందే ప్రసంగాలు చేయగలిగినటువంటి వారు. ప్రసంగ సేవకు వచ్చిన తర్వాత
ప్రసంగం చేయటం పెద్ద పనే ఉంది. కొంతమంది బాధపడినా ఈ మాట నేను చెప్తానే ఉంటాను, కానీ దేవుని బిడ్డలారా అది మార్పులోకి రాలేదు. మీరు ప్రసంగాలు ఇచ్చి పాడు చేస్తున్నారు జూనియర్స్ని, వారి ఆత్మీయ శక్తిని పాడు చేస్తున్నారు. అంటే ప్రసంగం అనేది ప్రభావం అనేది బయలుకు వెళ్ళి కొద్దీ వాళ్ళు ప్రభావంలో తగ్గిపోతూ ఉంటారు. కొత్తగా సేవకు వచ్చిన వ్యక్తి ప్రసంగాలు చేయటం ప్రారంభిస్తే తనలో ప్రభావం లేక ఆత్మల రక్షణార్థమై వెనకబడిపోతాడు. అందుకని అతను ప్రభావాన్ని నింపుకోవాలి, ప్రభావాన్ని దాచుకోవాలి, కొంతకాలం దాకా మౌనంగా ఉండాలి. నేను సేవకు వచ్చిన తర్వాత నాకంటే పెద్ద ప్రసంగికుడు లేడు అన్నట్టుగా ఉండేది. ఎందుకంటే నేను ఒక్క వచనం తీసుకుని 40 నిమిషాలు గంట మాట్లాడేవాడిని. దేవుని బిడ్డలారా, మోషే ఎర్ర సముద్రము దగ్గర కర్ర చాపగా ఎర్ర సముద్రం పాయలైపోయిందనే మాట మీద, అదే మాట మీద గంట మాట్లాడాడు. ఎప్పుడు రక్షణ పొంది విశ్వాసిగా ఉన్నప్పుడే మాట్లాడాడు. అందుకని సహవాస నాయకులు ఒక మాట అనేవాడు, ఆ ఇశ్రాయేలుకు ప్రసంగమిస్తే తెచ్చిపోతాడు. ఎందుకో తెలుసా? అతను మంచి ప్రసంగికుడే, మేము కాదను, కానీ ఆ ప్రసంగం అతన్ని గర్వంలోకి నడిపిస్తుంది, అతని జీవితం పాడైపోతుంది. కాబట్టి ప్రసంగాలు ఇశ్రాయేలుకి ఇవ్వమాకండి అని నాకంటే జూనియర్ల కంటే ఇచ్చేవాడు, కానీ నాకు ఇచ్చేవాళ్ళు కాదు. అది నాకు మేలు చేసేది. ఈరోజు అనుకుంటాను, అది నన్నంత మేలులోకి నడిపించింది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ప్రసంగం ధీటిగా నడిస్తే అది పరిశుద్ధ ఆత్మ వల్ల నడిచిందని అనుకోకుండా ఇవాళ ఎంత బాగా చెప్పానని నాలో నేను ఉప్పొంగిపోతాను. లోపలకు ఉండలేక ఆపుకోలేక అమ్మగారు అంటారు, ఇవాళ ఎలా ఉంటుంది నీ మొహంలాగొస్తాను, నీ మొహంలాగుంది, ఏమో నీకు బాగుందేమో, కానీ నేను వింటున్నంతసేపు నాకు అసలు బాగాలేదు. ఆ మాట నన్ను పొంగదేస్తుంది, ఆయన అది నాకు మేలు చేస్తుంది. అంటే దేవుని పెట్టారా, ప్రతి ప్రసంగికుడు ఉప్పొంగిపోక తప్పడు. ఎందుకంటే ఇక్కడ నుంచున్నంతసేపు అలా ఉంటుంది ఆ ప్రసంగం, నీది కాదు అది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవుని ఆత్మ తనని అలా బలపరుచుతుంది, అనేకమైన ఆలోచనలు పుట్టిస్తున్న దేవుని. అందుకని ప్రసంగం కోసం ప్రయాసపడాలి. నేను అనుకుంటాను, మీరు మీటింగ్లకు మిమ్మల్ని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? కొన్నిసార్లు ఒక మాట నా దగ్గరికి వచ్చింది, జూనియర్లకు ఇస్తున్నారు ప్రసంగం, సీనియర్లకి ఇవ్వట్లేదని. నేను ఎప్పుడు అది ఒప్పుకోను. జూనియర్లైనా సీనియర్లైనా మొదట కావలసింది ఆత్మలకు తగిలి, అది కావాలి. ఒకవేళ జూనియర్ బాగా ప్రార్థన చేసి వస్తాడేమో, సీనియర్ ప్రార్థన లేకుండా ఇప్పుడు నేనున్నాను, నేను అసలు ప్రార్థన చేయను. ఎందుకని? మోస్ట్ సీనియర్ కాబట్టి ప్రార్థన చేయను. నాకు అలవాటైన మాటలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నుంచో 38 సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటైన మాటలు ఉంటాయి. అప్పుడప్పుడు పనిచేసిన మాటలు కూడా ఉంటాయి. లేకపోతే నా సాక్ష్యం ఉంటుంది, కొంతమంది సాక్ష్యాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. వాటి మీద కొట్టుకుపోతాను లేని ధైర్యంగా వచ్చేస్తాను. అదే జూనియర్ అలా రాలేడు. జూనియర్కి భయం ఉంటుంది, కొంచెం జాగ్రత్త, కొంచెమన్నా భయం ఉంటుంది. నేను అక్కడ మాట్లాడాలి, ఒకవేళ నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని పూర్తిగా దేవుని కొరకు ఆధారపడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రయాసపడి ప్రార్థించి ఆ స్థలానికి వచ్చి దేవుని వాక్యం చెబితే ఒక్క ఆత్మకన్నా మేలు జరుగుతుంది. నేను గమనించాను ప్రియ దేవుని పెట్టారా, ప్రసంగాలు ముఖ్యమైనటువంటివి కావు, దాని కొరకు ప్రయాసపడటమే ముఖ్యం. ప్రియ దేవుని ప్రయాసపడి వాక్యము చెప్పాలి. రెండవది, ప్రియ దేవుని బిడ్డ, దీర్ఘశాంతం అవసరం ప్రసంగికుడు. ఇదే లేదే వాడు
ప్రసంగికుల దగ్గర చాలామంది దగ్గర శాంతం లేదు. ఏదైనా ఈ పౌలంట ఒకసారి పౌలు కొరగాని ప్రసంగికుడు అన్నారంట. ఏంటది? కొరగాని ప్రసంగికుడు అంటే పనికిరాని ప్రసంగికుడు. ఏమనాలి పౌలు? నాకంటే గొప్పవాడు ఎవడన్నా ఉంటే రమ్మను, నేను చేసినంత ప్రసంగం చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ఇప్పట్లో? ఏ అపోస్తులు నాకులాగా ప్రసంగం చేశారు అనగలరు. ఆయన నోరు పూసుకున్నాడట, ఇది నా మంచికి అనుకున్నాడట. అంటే శాంతాన్ని వహించాడు, అతని విమర్శను తీసుకున్నాడు. ప్రసంగికుడు కూడా విమర్శను తీసుకోవాలి. అంటే శాంత గుణం కలిగిన వాడు ఉండాలి. నాలాంటి వాడు ఇప్పుడు ఏంటయ్యా ఎప్పుడు చూసినా ఒకటే ప్రసంగం చేస్తావు, ఎప్పుడు ఆ మాటలేనా, చెత్త ప్రసంగం లాగుందేమండి ప్రసంగం అని అనవచ్చు. అప్పుడు నువ్వేమంటావు? అనకపోతే అనకపోయావు. ఆ తర్వాత ఆయన మొహం చూడు, ఆయనతో మాట్లాడు. నా ప్రసంగం పనికిరావట్లేదంటే వాళ్ళకి, నాకంటే వాళ్ళ తెచ్చుకోవడం చేత కాకపోతే చేతకపోయింది, విమర్శించకుండా ఉండాలి కదా అని రెచ్చిపోద్దు లోపల హృదయం. పైకి మాటలు కనం, లోపల హృదయం రెచ్చిపోద్దు. బాగా ప్రసంగం చేస్తే ఉప్పొంగుద్ది, విమర్శిస్తే కృంగిపోయి రెచ్చిపోద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని దీర్ఘశాంతం అవసరం. ఇప్పుడు లేదు, కానీ ఒకప్పుడు ప్రసంగమైన వెంటనే వచ్చి ఏంటయ్యా నువ్వు చెప్పింది, అసలు యేసు ఏమయ్యాడని చెప్పు, అసలు ఎవరు అని అడిగాడు అనుకో, ఏం చెప్తావు? నేను పెదపూడిలో ప్రసంగం చేశాను. ప్రసంగం చేసి దిగి వస్తుంటే నాకు ఎదురొచ్చాడు ఒక టీచర్. ఎదురొచ్చి, అయ్యా మీ ప్రసంగం చాలా బాగుంది, కానీ మీరు కొంచెం వివరణ సరిగ్గా ఇవ్వలేకపోయారు, మనుషులకు హృదయాల్లో నాటేటట్టు వివరణ ఇవ్వాలి, మీరు మోత మోగితే సరిపోదు, మీరు మోత మోగిచ్చేసే ప్రసంగాన్ని మొదటి నుంచి ఆఖరి వరకు గుర్రపు వరకు ఎక్కడుంటుంది అట్టుంది, ఎవ్వరి హృదయంలో నాటినట్టుగా నాకు అనిపించలేదు, అది మార్చుకోండి. ఎమి గొల్వేపల్లిలో ప్రసంగం చేసి వస్తే ఒక ఆయన విజయవాడలో ఉండేవాడు, ఆయన చనిపోయాడు, ఆయన కూడా సేవకుడే. ఆయన అన్నాడు, మీరు ప్రసంగం బాగా చేస్తారు కానీ నడవటం సరిగ్గా నడవడం అంటే నడక కూడా అవసరమే సేవకుడికి. అప్పుడు టిక్కటక నడిచేవాడు, నాతో నడిచేవాడు పరిగెట్టాలి, అట్లా నడిచేవాడు, అది మంచిది కాదండి అన్నాడు. అంటే నడక కూడా అవసరమే. నాకు అర్థమైంది ఆ రోజు. సేవకుడు అనేవాడి నడకను కనిపెడతారు, మాట తీరు కనపెడతారు. ఆ తర్వాత ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పగలడా లేడా అని దానిని కూడా కనిపెడతారు. కాబట్టి ఇప్పుడు దేవుడు పెట్టారు దీర్ఘశాంతంతో. ఆయన అన్న తర్వాత నేను నడక చాలా మార్చుకుని బిక్కి నడకలన్నీ మార్చేసుకొని సావధానంగా నడవటం నేర్చుకున్నాను. అది స్పీడే అయినా కానీ సావధానంగా నడవటం నేర్చుకున్నాను. అందుచేత దేవుని బిడ్డలు మనకు కావాల్సిందే దీర్ఘశాంతం. ఉపదేశానికి ఎప్పుడూ కూడా దీర్ఘశాంతం అవసరం. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది పర్సనల్, అంటే ప్రసంగాల్లో కంటే పర్సనల్గా దేవుని బిడ్డలను ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం అనేది